హాయ్ అండి, నేను బ్లౌజ్ కటింగ్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను. ఆది బ్లౌజ్తో టేప్ కొలతలు లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తోని చూపిస్తాను. ఫస్ట్ ఇలా మడతేసుకోవాలి. ఖర్చు కోసం ఫస్ట్ ఇలా తీసుకోవాలి. ఇది ఉంది కదా, ఇక్కడికి ఇలా తీసుకుని ఇలా మడత పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. నెక్ ఇక్కడికి వచ్చింది కదా, కొంచెం 1 ఇంచ్ పెట్టుకోవాలి. పాదం ఖర్చు ఎక్స్ట్రా, ఎక్కడ ఇది పాదం ఖర్చు, ఎక్కడ ఇది పాదం ఖర్చు. బ్లౌజ్ ఇక్కడికి వచ్చింది కదా, కోసం ఈ డాట్ల కోసం ఇక్కడ ఖర్చుల కోసం డాట్ల కోసం బ్లౌజ్ మొత్తం ఇక్కడ ఇది ఎలా పెట్టుకుని సంక భాగం తీసుకోవడానికి ఇక్కడ తీసుకోవాలి. డాట్ పట్టుకుని మధ్యలో పట్టుకొని ఇలా కొలుసుకోవాలి, సాగదీయకుండా. బ్లౌజ్ ఎంత పొడుగుందో చూసుకొని పెట్టుకోవాలి ఖర్చు కోసం. ఇది ఇక్కడికి వచ్చింది కదా, ఇది ఇక్కడికి వచ్చింది. 2 అంగుళాలు పెట్టుకొని మన చేతితో ఇక్కడ కూడా 2 అంగుళాలు పెట్టుకొని ఒక బాక్స్లా గీసుకొని మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ గీసుకోవచ్చండి. వెడల్పు కావాలంటే మెడ వెడల్పు కావాలంటే ఇలా గీసుకోవాలి. రౌండ్ నెక్. ఇప్పుడు ఇది వెడల్పు అక్కర్లేని వాళ్ళు ఇలా గీసుకోవచ్చు కొంచెం లోపలికి. వెడల్పు కావాలనుకున్న వాళ్ళు దీనికి, వెడల్పు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు దీనికి కట్ చేసుకోవచ్చు. భుజాలు ఇది ఇక్కడ పెట్టుకుని ఇలాగా ఖర్చు కోసం ఇక్కడికి వచ్చింది కదా, మెడ ఖర్చు కోసం ఒక చిన్న కొంచెం 1 ఇంచు. ఇది సంక భాగం. దీన్ని ఇలా తీసుకొచ్చి ఒక బాక్స్లోకి వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 1 అంగుళం దీన్ని ఇలా కలిపేయడం. ఇది వెనక పార్ట్ అండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఎలా కట్ చేయాలో చూసుకోండి. నేను ఇలా కట్ చేస్తున్నాను లోపలికి. ఎక్కువ కావాలంటే దీన్ని కట్ చేసుకోవచ్చండి.
హ్యాండ్స్ తీసుకున్నాం. ఇలా ఉంది కదా, ఇలా వేసుకోవాలన్నమాట. 4 ఇంచులు పక్కకు వచ్చేలాగా ఇదిగో ఇలా వేసుకోవాలన్నమాట. ఇటువైపు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దీన్ని కోట్ వేస్తాను కాబట్టి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. పాదం ఖర్చు చూసారా, ఇది ఇలా పట్టుకొని ఇలా తీసుకోవాలి. ఇది పాదం ఖర్చు, ఇదిగో ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇదిగో ఇక్కడికి పాదం ఖర్చు. ఇక్కడికి వచ్చింది కదా, ఇది ఇక్కడికి వచ్చింది అన్నమాట. ఇది పాదం ఖర్చు. తీసుకోవాలి. ఇలా ఇది హ్యాండ్స్ అండి. చంక తీసుకోవాలి కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి లో చంక తీసుకోవాలి. ఇలా కొంచెం తీసాను పేరుకి సంకలు ముక్కలు పట్ట రాకుండా ఉంటాయండి. లో చంక తీసుకోండి. చూసారు కదా, హ్యాండ్స్ ఇప్పుడు ఇలా వచ్చినాయి. ఇప్పుడు బిగ్ విజ్లతో ఫ్రంట్ పార్ట్ తీస్తాను. అంటే ఇలా వేసుకోవాలండి. ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలాగే వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ అయితే ఇలా వేసుకుంటేనే కానీ క్రాస్ రాదండి. ఇలా వేసుకోవాలి. ఎప్పుడు ఇలా వేసుకుంటే క్రాస్ బాగుంటుంది. బ్లౌజ్ కూడా బాగా ఫిట్గా ఉంటుంది. ఇక్కడ ముక్కలు అతుకులు పడతాయండి. ఇలా గీసుకున్న తర్వాత ఎప్పుడు ఉక్సులు పట్టి ఎంపునే మనం చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా పట్టుకొని ఇలా చూసుకోవాలన్నమాట. ఎదర మెడ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ కొంచెం పాదం కొచ్చగట్ట కావాలి కాబట్టి ఇక్కడికి వేసుకున్నాక ఇది ఇంకా అవసరం లేదు, పక్కకు పెట్టేసి ఇలా పెట్టుకొని ఇక్కడ గీసుకోవాలి. 4 ఉక్సులు కాడ గీసుకోవాలండి. ఇది ఇలా పట్టుకొని ఇలా చూసుకోవాలి. ఎప్పుడు కూడా పాదం ఖర్చుకి ఇక్కడ పాదం ఖర్చుకి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడికి పాదం ఖర్చు వచ్చింది. ఇక్కడ కొంచెం ముక్కలు పడతాయండి. ఇక్కడ కూడా కొంచెం పడతాయి. ఇక్కడ లో చంక తీసుకోవాలండి.
కొంచెం కన్నా కరెక్ట్గా వచ్చింది కదండి. చూసారు కదండి, బ్లౌజ్ కటింగ్. వెనక భాగం నడుము ముక్కలు తీసుకోవచ్చు, ఇందులో క్రాస్ పెట్టి ముక్కలు తీసుకోవచ్చు. ఇవి సరిపోతాయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి.